ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాల్లో ఒక వ్యాధి భయపెడుతుంది. ఈ వ్యాధి విచిత్రంగా ఉంది. ఇది నల్లి లాంటి ఒక క్రిమి కొడుతుంది. కుట్టడంతో ద అక్కడ చిన్న ప్యాచ్ లాగా ఏర్పడుతుంది. అక్కడి నుంచి మనకి రకరకాల లక్షణాలతో మనుషులు కోమాలోకెళ్ళి చనిపోతున్నారు. ఇప్పుడు దాదాపు వేల కేసులు ఉన్నాయని చెప్తున్నారు. సో అసలు ఈ జబ్బేంటి? ఈ జబ్బు లక్షణాలేంటి? ఈ జబ్బు ఎలా వస్తుంది? దాని తర్వాత దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేసి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్‌గా ఏం చేయాలి? దీనికి ఎలాంటి చికిత్స ఉంది? దీని నివారణ మార్గాలేంటి? ఈ విషయాల గురించి చెప్పుకుందాం. ప్రధానంగా దీని పేరు స్క్రబ్ టైఫస్ అంటారు. స్క్రబ్ అంటే చిన్న చిన్న పొదల లాంటిది. టైఫస్ అనేది జబ్బు పేరు. స్క్రబ్ టైఫస్ అంటే పొదల ద్వారా వచ్చేది అన్నమాట. దానికోసం స్క్రబ్ టైఫస్ అని పేరు పెట్టారు. ఇది ఏషియాలో, ఆస్ట్రేలియాలో, వెస్టర్న్ పసిఫిక్ ఐలాండ్‌లో ప్రధానంగా కనబడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఈ జబ్బు వ్యాపిస్తూ ఉంది. చాలా స్పీడ్‌గా వస్తుంది. ఇప్పటికే నాకు తెలిసి దాదాపు 6,000కు పైన టెస్టులు చేశారు. అందులో 1,500, 2,000 వరకు కూడా కేసులు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే ఒక బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పేరు ఓరియంటియా సుస్సుగా ముషి అంటారు ఆ బ్యాక్టీరియా. ఇది గ్రామ్ నెగటివ్ అని కూడా పిలుస్తారు. లార్వా ట్రోంచి కులిడ్ అనే ఒక ఇది ఉంది. దీన్ని చిగ్గర్స్ అంటారు. మామూలుగా నల్లి లాంటిది ఇది. నల్లి లాంటి దాన్ని లార్వా స్టేజ్లో ఉంటుంది. లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు దాని పేరు చిగ్గర్స్ అని పిలుస్తారు. అప్పుడు అది మనల్ని కాటేస్తుంది. ఇది ఏంటంటే వెన్నెముక ఉన్న మనుషులు, జంతువులు అంటే వెన్నెముక ఉన్న జీవులలో ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా పొదల్లోనూ, గ్రామంలోనూ, అడవుల్లోనూ ఇట్లా రూరల్ ఏరియాలో ఉంటుంది. అలాగే పెంపుడు జంతువుల్లో కూడా ఇది అల్లుకొని ఉంటుంది. మనం పెంపుడు జంతువులతో వాటిని తాకినప్పుడు అలాగా మనకు అది వచ్చేసి మన మీదకి అది మనల్ని కుట్టే అవకాశం ఉంది. కుట్టినప్పుడు దాన్ని పుండు లాంటిది ఒకటి ఏర్పడుతుంది. దాన్ని ఎస్కార్ అని పిలుస్తారు. అంటే చిన్న నల్లగా అయిపోయి పుండులాగా ఒకటి ఏర్పడుతుంది. దాన్ని అంటే చర్మం అంతా ఇట్లా చిట్లిపోయినట్టు అయిపోతుంది. దాన్ని ఎస్కార్ అని పిలుస్తారు. సో దాని ద్వారా మనకి ఈ జబ్బు అనేది వస్తుంది. ఈ స్క్రబ్ టైఫస్ అనేది కొట్టడం వల్ల స్క్రబ్లా అక్కడ ఏర్పడి వస్తుందన్నమాట. సో దీని లక్షణాలు ఏంటంటే బేసిక్గా జ్వరము, తర్వాత తలనొప్పి వస్తుంది, తర్వాత కండరాల నొప్పి, మయాల్జియా అంటారు. కండరాల నొప్పి వస్తుంది, మజిల్స్ పెయిన్ వస్తుంది, దద్దుర్లు వస్తాయి. దాని తర్వాత వికారంగా అనిపించి వామిటింగ్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత మెంటల్గా డిస్టర్బ్డ్ అయిపోవడం, గందరగోళం, కన్ఫ్యూజ్గా ఉండడం, నాసియా అంటాం, తలదిరుగుడు, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే అప్పుడు ఇది ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు. అంటే బయటపడే లక్షణాలు 6 నుంచి 21 రోజుల లోపల ఇన్క్యుబేషన్ పీరియడ్ ఉంటుంది అన్నమాట. ఇది కాటు వేసినాక మనకి ఆ లక్షణాలు బయటికి స్పష్టంగా తెలియడానికి 6 నుంచి 21 రోజులు పడుతుంది. ఈ స్టేజ్లో మనం కానీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది ముదురుతుంది. ముదిరినప్పుడు ఏమవుతుందంటే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. లంగ్స్లో మనకి కాఫ్, లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. దాని తర్వాత మెదడు వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. కిడ్నీలు పాడే అవుతాయి. మయోకార్డిస్ అంటారు, హార్ట్కి సంబంధించిన డిసీజు. అట్లాగే ఇంట్రావాస్కులర్ కోగ్యులేషన్ అంటారు, డిఐసి. అంటే బ్లడ్ క్లాట్ అవ్వడం అనమాట, అది కూడా జరుగుతుంది. అట్లాగే మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటారు, MODS. సో ఈ లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంది.